అందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన రోజండి, మాఘ పూర్ణిమ. ఈరోజు ఉయ్యూరు వీరమ్మ తల్లి దివ్య చరిత్ర గురించి నేను చెప్పడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. నాకు తెలిసిన వివరాల ప్రకారం అమ్మవారి దివ్య చరిత్ర గురించి నేను చెప్పదలిచాను. సుమారు 500 సంవత్సరాల క్రితం పాడి పంటలతో తొలుతూగే ఏలూరు పట్టణానికి సమీపంలో ఉన్న పెద్ద కడియం అనే గ్రామంలో బొడ్డు పరశురామయ్య, పార్వతమ్మ అనే దంపతులకు సంతానం లేదు. సంతానం కోసం వాళ్ళు సోమనాథ వ్రతం అనేది చేశారు. కొంతకాలానికి వీరమ్మ తల్లి జన్మించారు. ఆవిడకి శివ వీరమ్మ అని వీళ్ళు పేరు పెట్టుకున్నారు. అందరూ మన్ననలు కూడా ఆవిడ పొందింది. చాలా అణకువతో ఆటల్లో పాటల్లో కూడా ఆవిడ ముందు ఉండేదట. ఒకరోజు వీరమ్మ తల్లి మేనత్త చల్లమ్మ ఉయ్యూరు నుంచి వచ్చి వీరమ్మను చూసి చాలా ముచ్చటపడిందట. వీరమ్మను కనక చింతయ్యకు అంటే వారి కుమారుణ్ణి ఇచ్చి వివాహం చేసుకోవాలని చెప్పి వాళ్ళ అన్నయ్యను కోరింది. అప్పుడు ఆయన ఎంతో సంతోషంతో ఒప్పుకున్నాడట. ఇద్దరికీ కూడా అంగరంగ వైభవంగా వివాహం అనేది జరిపించారు. అత్తగారింటికి వచ్చిన తర్వాత కూడా చాలా అణకువతో అత్తమామలకు సేవ చేసేదట. చాలా ఒద్దికగా ఉండి ఆవిడ అందరి మన్ననలు కూడా పొందింది. అలా వాళ్ళ మనసును కూడా గెలుచుకుంది. కొన్నాళ్లకు వీరమ్మ తల్లి మరిదికి సంపన్న కుటుంబానికి చెందినటువంటి అచ్చమ్మతో వివాహం జరిగింది. అహంకారంతో ఉండేదట ఆవిడ. ఎందుకంటే నేను సంపన్న కుటుంబం నుంచి వచ్చిన దాన్ని అని చెప్పి. కానీ వీరమ్మ తల్లి చాలా ఓర్పుతో భర్తతో మంచిగా ఉండమని నీతులు చెప్పేదట. మంచి దారిలో పెట్టిందట. ఆమె ఇంటి కోసం చాలా కష్టపడేదట. పాలు, పెరుగు, వెన్న వీధిలో అమ్మేదట. అప్పుడు ఆ ఊరి కరణం కామాంధుడవడం వల్ల ఆమెని లొంగదీసుకోవాలని చాలా ప్రయత్నం చేశాడట. కానీ వీరమ్మ చాలా బుద్ధిగా ఉండమని నీతులు చెప్పింది. అయినా కూడా కామంతో కళ్ళు మూసుకొని పోయి చెడు ఆలోచనలతో ఉండి పక్క ఊరిలో ఉన్న వాళ్ళ బావ గుజ్జల సీతయ్యకు విషయం చెప్పి వశీకరణం ఉపదేశించమని అడిగాడట. ఎన్నో విధాలుగా నచ్చ చెప్పినా కూడా వినలేదు. చింతయ్యను కడతీర్చమని అతనితో చెప్పాడట. ఆ పని చెయ్యకపోతే నీ చెల్లిని అంటే నా భార్యని ఇంటికి పంపించేస్తాను అని చెప్పి అన్నాడంట. అప్పుడు చేసేదేమీ లేక ఒక విషపు ముళ్ళును తీసుకొని పక్క ఊరిలో పశువుల కోసం వెళ్ళినటువంటి చింతయ్యను అతను చంపేస్తాడు. ఆ విషయం వీరమ్మ తల్లికి కలలో కనిపించిందట. నిద్రలో ఉలిక్కిపడి లేచింది. ఏమిటని అడగ్గా బోరున ఏడుస్తూ ఇలా నా కలలో కనిపించింది అని చెప్పి ఎవరికీ చెప్పలేదట. ఏడుస్తూ ఉంది. చింతయ్య శవాన్ని వాళ్ళ మరిది ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెకు వచ్చిన కల గురించి ఆవిడ ఎవ్వరికీ చెప్పలేదట. ఆ సమయానికి ఉయ్యూరు జమీందారు, గోల్కొండ నవాబు గారి ప్రతినిధి అయినటువంటి జిన్నా సాహెబ్ గారు ఇంటికి వచ్చారట. వారితో నేను నా భర్తతో సతీ సహగమనం చేస్తాను అని వేడుకొంది. ముందు వాళ్ళు ఒప్పుకోలేదట. వాళ్ళని ఒప్పించి సతీ సహగమనానికి ఆవిడ పూనుకుంది. ఆవిడే ముత్తైదువులను పిలిచి పసుపు దంపాలని అడిగిందంట. బద్దలైనటువంటి ఆ రోలుని మోకాలుతో అదిమి పెట్టిందట. పసుపు కుంకుమ అలంకరించుకుంది. నేను మళ్ళీ వస్తాను ఈ ఊరిని కాపాడడానికి అని చెప్పి సతీ సహగమనం చేసింది. ఆ కరణానికి ఈ వీరమ్మ తల్లి సతీ సహగమనాన్ని చూసి అతని ఇంటికి వెళ్ళేలోపు కళ్ళు పోయాయి. అతను రక్తం కక్కుకొని చనిపోయాడట. జిన్నా సాహెబ్ గారికి ఈ వృత్తాంతం అంతా కూడా కలలో కనిపించి ఉయ్యూరు వీరమ్మ తల్లి తెలియజేసిందట. ఉయ్యూరు రాజావారితో సంప్రదించి వీరమ్మ తల్లికి ఊయల, చెరువు, ఆలయము కట్టించాలని, అది కూడా మాఘశుద్ధ ఏకాదశి లోపు కట్టించాలని చెప్పి ఆయన చెప్పారట. ఆవిడ చాలా సత్యం గల తల్లి, మహిమలు కలిగినటువంటి వీరమ్మ తల్లి. ఆ విధంగానే ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ప్రతి సంవత్సరము కూడా మాఘశుద్ధ ఏకాదశి రోజున ప్రతిష్ఠ జరిగింది కాబట్టి ఆ ఇరువులకి అంటే అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికీ కూడా
ఊయల సేవ జరిపించడం, పౌర్ణమి రోజున కళ్యాణం అనేది జరిపించడం చేస్తారు. 15 రోజులు కూడా ఉత్సవాలు అమ్మవారు జరిపించుకుంటూ ఉంటుంది. అదే క్రమంలో అమ్మవారికి పొంగళ్ళను నైవేద్యంగా పెట్టడం, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటారండి. ఎదురుగండ దీపాలు, తిరుగుగండ దీపాలు, ఇంకా వెండి కార్యక్రమం, ఇలా 15 రోజులు కూడా పండగ వాతావరణం నెలకొంటుంది. ఉయ్యూరు పట్టణం ఒక్కటే కాదండి, చుట్టుపక్కల గ్రామాలంతా కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇంకా ఎక్కడెక్కడో నుంచి కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. సంతానం లేని వారు ప్రాణాసారాలు ఉండి, అంటే ఇదే రోజున మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ఉదయాన్నే అమ్మవారి ఆలయం పక్కనే ఒక చెరువు ఉంటుందండి. ఆ చెరువులో చక్కగా తలస్నానం అనేది చేసి వచ్చి అమ్మవారి ఆలయాన్ని వెనకాల ప్రాణాసారాలు అనేది ఉంటారు. ఇలా చేయటం వల్ల అమ్మవారు కలలో కనిపించి ఏదైనా కానీ ఫలం అనేది ఇస్తే అబ్బాయి పుడతాడు అని చెప్పి, పుష్పం ఇస్తే కనుక ఆడపిల్ల పుడుతుందని ఎందరో ఆడపడుచులు విశ్వసిస్తారు. ఇలా నవదంపతులని కూడా తీసుకొని వచ్చి ఇలా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. సంవత్సరం మొత్తం అమ్మవారి ఆలయానికి దర్శనానికి ఎంతోమంది వస్తూనే ఉంటారండి. ప్రత్యేకంగా ఈ 15 రోజులు ఉత్సవం జరుపుకునే రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు పెద్దలు కూడా పండగ వాతావరణం నెలకొంటుంది కాబట్టి రకరకాల నైవేద్యాలతో అమ్మవారికి పసుపు కుంకుమలు, గాజులు, చీరలు ఇలా వారి వారి శక్తి కొలది కూడా అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారు. ఇంత విశేషమైనటువంటి రోజున అమ్మవారి చరిత్ర గురించి చెప్పే అవకాశం నాకు లభించినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. అమ్మవారిని ఖచ్చితంగా అందరూ దర్శనం చేసుకోండి. ఉత్సవాలు మొదలయ్యాయండి. ఈ నెల 19వ తారీఖున అమ్మవారు మెట్టినింటి నుంచి పుట్టింటికి ఉత్సవం జరిపించుకోవడానికి బయలుదేరారు. ఈ 15 రోజులు కూడా ఉత్సవం జరుగుతుంది. తప్పకుండా దర్శనం చేసుకోండి. కన్నుల పండుగగా ఎదురుగండ దీపాలు, తిరుగుగండ దీపాలతో అమ్మవారు బయలుదేరారండి. ఆ రోజు అందరూ కూడా ఉదయాన్నే తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి ఉపవాసం ఉండి అమ్మవారికి దివ్య జ్యోతుల కాంతులతో, కోటి కాంతులండి, 2 కళ్ళు కూడా సరిపోవు అటువంటి దివ్య జ్యోతులు అమ్మవారికి ఎదురుగంట దీపాలు సమర్పిస్తారు. కొంతమంది అమ్మవారితోనే ఉండి 2 రోజులు కూడా ఉండి తిరుగుతూ తిరుగుగంట దీపాలు కూడా ఇస్తారు అమ్మవారికి. అమ్మవారికి 15 రోజుల్లోనే పొట్టేళ్ళు, ఇంకా వారి వారి మొక్కుబడుల అనుసారం అందరూ కూడా మొక్కుబడులు కూడా తీర్చుకుంటారు. కోరిన కోరికలు తీర్చే వారికి కొంగు బంగారంగా నిలిచిన ఉయ్యూరు వీరమ్మ తల్లి దివ్య చరిత్రను అందరూ విని తరిస్తారని ఆశిస్తున్నాను. ఆ తల్లి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వీరమ్మ తల్లి.